వెల్కమ్ టు మెగా9 టీవీ. ఒకప్పుడు దండకారణ్యం అంటే అన్నల ఇలాక, తుపాకీ తూటాల ప్రతిధ్వని. కానీ ఇప్పుడు ఆ అడవిలో సీన్ మారింది. దశాబ్దాలుగా ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు భద్రతా బలగాల పటిష్టమైన కూంబింగ్ ఆపరేషన్లు, మరోవైపు అనారోగ్య సమస్యలు, నాయకత్వంపై నమ్మకం కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ కేడర్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కిగర్ 2లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోలు లొంగిపోయారు. అయితే పోలీసుల ముందు లొంగిపోయింది ఎవరో సాధారణ దళ సభ్యుడు కాదు, ఏకంగా పార్టీ టాప్ కమాండర్, సెక్రటరీ జనరల్ స్థాయి నాయకుడు. ఆయనే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి ఆయన తెలంగాణ ఎస్ఐబికి సరెండర్ అయ్యారు. అసలు ఎవరు దేవ్జీ? యావత్ దండకారణ్యాన్ని తన కన్నుసన్నలో శాసించిన దేవ్జీ సడన్ గా పోలీసులకు ఎందుకు సరెండర్ అయ్యారు? దేవ్జీ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పతనం ఖాయమైందా? అసలు వీరు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు లొంగిపోతున్నారు? లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తోంది? తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మిన వారు ఇప్పుడు అదే తుపాకీని వదిలేస్తున్నారు. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని ప్రభుత్వ వ్యవస్థలపై పోరాడిన ఎర్రదళం నేతలు ఒక్కొక్కరిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. తాజాగా దండకారణ్యంలో మరో 2 కీలక మావోయిస్టు పార్టీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 30 నుంచి 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అజ్ఞాతవాసంలో గడిపిన సీనియర్ నేతలు దేవ్జీ, రాజిరెడ్డిలు సడన్ గా ఆయుధాలను విడిచిపెట్టారు. గత 20 నెలల కాలంలోని తెలంగాణ పోలీసుల నిరంతర కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన వందలాది మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి సాధారణ జీవితంలోకి ప్రవేశించారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం సడలడం, నాయకత్వం మధ్య విభేదాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఈ సీనియర్ నేతలు అడవిని వీడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ముందు లొంగిపోయిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిది జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని అంబేద్కర్ నగర్. ఈయన పార్టీలో టాప్ కమాండర్, కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేవ్జీ కాలేజీ రోజుల్లోని విప్లవ భావాజాలం వైపు అడుగులు వేశారు. పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి ప్రియ శిష్యుల్లో ఈయన ఒకరు. మొదట రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన దేవ్జీ అనంతరం జిల్లా కమిటీ సభ్యుడు సాయిని ప్రభాకర్ తో కలిసి భావాజాలాన్ని విస్తృతం చేశారు. వివిధ అంశాలపై ఆయన ఇచ్చే ఉపన్యాసాలు సీనియర్ నాయకులైన మల్లోజుల బ్రదర్స్ తో పాటు పలువురు సీనియర్లను ఆకట్టుకునేవట. ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షులుగా పులి రాములు, మాసాని రవీందర్ల తరువాత ఆ బాధ్యతలు దేవ్జీ చేపట్టారు. ఆయన ఆర్ఎస్యు, రాడికల్ యూత్ లీగ్ శ్రేణులకు రాజకీయ తరగతులు తీసుకునేవారు. మొదట్లో చాలా ప్రాంతాల్లోని యువత దేవ్జీని తిరుపతి శరణ్ పిలిచేవారు. 1986 నుంచి 1987 వరకు ఉమ్మడి జిల్లాలోని ఆర్ఎస్యు కార్యకలాపాలు కొనసాగించిన ఆయనపై ఏబీవీపీ నాయకులు దాడి చేయడంతో గాయపడ్డారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద మందు పాత్ర పేల్చినప్పుడు దేవ్జీ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు ఆయన గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యత్వంతో పాటు 2 దశాబ్దాల పాటు పార్టీ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేశారు. పార్టీ కార్యదర్శి నంబల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీకి బాధ్యతలను అప్పగించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే పార్టీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ జనజీవనంలోకి వచ్చిన కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాదరావు మాత్రం కార్యదర్శిగా దేవ్జీ కొనసాగుతున్నారని తెలిపారు. అయితే అంతకు ముందు మహారాష్ట్రలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను దాదా మాత్రం కార్యదర్శి ఎన్నికే అసలు జరగలేదన్నారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా హిడ్మా ఎన్కౌంటర్ తరువాతే తిరుపతి కూడా లొంగిపోతారన్న ప్రచారం జరిగింది. కానీ నేటి వరకు ఆయన బయటకు రాలేదు. ఆపరేషన్ కగర్ 2.0లో భాగంగా కర్రేగుట్టలో చేపట్టిన భారీ కూంబింగ్ లో ఆయన పోలీసుల ముందు లొంగిపోయారు.
దేవ్జీతో పాటే పోలీసులకు లొంగిపోయిన మరో కీలక నేత రాజీరెడ్డి. పెద్దపల్లి జిల్లా మంతని సమీపంలోని శాస్త్రులపల్లికి చెందిన రాజీరెడ్డి ఆర్ఎస్యూలో పనిచేస్తున్న సమయంలోనే ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. సిపిఐ ఎంఎల్ పార్టీగా ఉన్నప్పుడే విప్లవ భావజాలం వైపు అడుగులు వేశారు. మీసాల సత్తెన్న, సాయన్న, అలోక్, దేశ్ పాండే, సంగ్రం వంటి పేర్లతో పార్టీలో 5 దశాబ్దాలుగా రాజీరెడ్డి పార్టీలో కొనసాగారు. సింగరేణి కార్మికులను చైతన్యపరిచి సింగరేణి కార్మిక సమైక్యను బలోపేతం చేయడంలో రాజీరెడ్డి కీలక పాత్ర పోషించారు. దక్షిణ పశ్చిమ ప్రాంతాల బ్యూరో ఇన్ఛార్జిగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలతో ఏర్పడిన నైరుతి ప్రాంతీయ బ్యూరోకు కూడా ఇన్ఛార్జిగా రాజీరెడ్డి పనిచేశారు. 1975 నుంచి 1977లో అండర్ గ్రౌండ్స్ లోకి వెళ్లిన రాజీరెడ్డి 2007లో కేరళలో అరెస్ట్ అయ్యారు. దాదాపు 2 ఏళ్ల పాటు తెలంగాణలో జైలు జీవితం గడిపారు. బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత కూడా రాజీరెడ్డి తాను నమ్ముకున్న సిద్ధాంతాలను వీడలేదు. మళ్లీ అడవి పాట పట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీరెడ్డి ప్రస్తుతం పోలీసుల ముందు లొంగిపోయారు. దేశంలో మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. అందుకోసం ఆపరేషన్ కగార్ను చేపట్టింది. ఈ మేరకు వేలాది సంఖ్యలో బలగాలు దండకారణ్యాన్ని చెల్లడపడుతున్నాయి. తాజాగా దేవ్జీ రాజీరెడ్డిల సరెండర్తో పాటు మరింత బలహీనంగా మారింది. కొద్ది నెలల క్రితం 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ సీఎం, హోంమంత్రి ముందు లొంగిపోయారు. వీరిలో 98 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న మఠ్ డివిజన్ కార్యదర్శి రణితా కూడా లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఎదుట కూడా వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో తెలంగాణకు చెందిన 15 మంది ఉన్నారు. అసలు కరుడుగట్టిన నక్సలైట్లు కూడా ఆయుధాలు ఎందుకు వెడుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. అడవిలోకి చొచ్చుకుపోయి భద్రతా బలగాలు చేస్తున్న యాంటీ నక్సల్ ఆపరేషన్ తో మావోలకు ప్రాణభయం పట్టుకున్నట్లు సమాచారం. నిరంతర ఎన్కౌంటర్లతో పాటు ఓ బుల్లెట్ వచ్చి తగులుతుందో అని తెలియని పరిస్థితి. వృద్ధాప్యం, సరైన వైద్యం అందకపోవటం వల్ల అడవిలో బతకటం నరకప్రాయంగా మారింది. పార్టీలో సరైన సిద్ధాంతపరమైన నాయకత్వం లోపించిందనే అసంతృప్తి క్యాడర్లో పెరిగిపోయిందని తెలుస్తోంది. హింసా మార్గాన్ని వీడితే మెరుగైన జీవితం ఇస్తామని, రివార్డు డబ్బులతో పాటు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వాలు, పోలీసులు ఇస్తున్న భరోసాతో వాళ్లు ప్రశాంత జీవితం కోసం బయటకు వస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు రెడ్ కారిడార్ గా పిలిచే ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. అడవుల మూలమూలాలకు రోడ్లు, సెల్ ఫోన్ టవర్లు చేరుకున్నాయి. దీంతో స్థానిక ఆదివాసీల నుంచి మావోయిస్టులకు మద్దతు పూర్తిగా తగ్గిపోయింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లక్ష్యం కూడా అదే. 2026 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ వరుస లొంగిబాట్లు మావోయిస్టు పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.